ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని ప్రధానంగా గురువు 5 రకాలుగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. ఆ గురువు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపమే. గురువు మాటకి పరమేశ్వరుడు కూడా కట్టుబడతాడు. అసలు మీకు ఇంకా విచిత్రం చెప్పాలి అంటే భగవంతుడి వలన గురువు దొరుకుతాడు. గురువు లేని నాడు అసలు పరమేశ్వరుడు అన్నవాడు ఉన్నాడన్న విషయము ఎవరికీ ఎరుకలోకి రాదు. గురువు లేడనుకోండి, అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి ఆధారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే భగవంతుడు కళ్ళ ఎదుట కనపడుతూ మనలా తిరుగుతూ కనపడే మనిషి కాడు. మన మాంసనేత్రమునకు దొరకని వాడైనప్పటికీ ఆయన లోపలే ఉన్నటువంటి వాణ్ణి చూడడానికి ఎలా సాధన చెయ్యాలో, ఎలా లోపలికి వెళ్ళాలో నేర్పగలిగినటువంటి దక్షత గురువుకు ఉంటుంది. అందుకే అసలు గురువుగా ఎవరొచ్చారు ఈ లోకంలోకి అంటే పరమేశ్వరుడే గురువుగా వచ్చి మళ్ళీ పరమేశ్వరుణ్ణే మనకు అందించాడు. మీరు అందుకే సనాతన ధర్మంలో విచిత్రం చూడండి, పరమేశ్వరుడు గురించి చెప్పడానికి ప్రత్యేకంగా గురువుగారు ఉండడం, అసలు గురువుగారిగా పరమేశ్వరుడు ఎప్పుడూ లేకపోవడం అన్న సిద్ధాంతం ఉండదు. గురు రూపంలో ఎవరుంటారు అంటే పరమేశ్వరుడే ఉంటాడు. గురు తమోధామ సత్య సత్య పరక్రమ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు? విష్ణువు గురువు, మహానుభావుడు. అద్వైత సంప్రదాయంలో నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని ఆ గురువుల యొక్క పరంపర చెప్తున్నాం కదా. మొట్టమొదటి వాడు నారాయణుడు. మౌన వ్యాఖ్య చేత దక్షిణామూర్తిగా పరమశివుడు గురుస్వరూపం. ఇంకా విచిత్రం ఏంటంటే పరదేవత అమ్మవారు దేశికులలో దేశికురాలు. అమ్మవారు చాలా గొప్ప గురుస్వరూపం. ఆమె మీనాక్షిగా, కామాక్షిగా, విశాలాక్షిగా ఆమె గురువుగా నిలబడి అందుకే ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడే గురువుగా ఉండి పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఆ తల్లి గురుస్వరూపిణి. శ్రీకృష్ణ భగవానుడు గురువు, జగదాచార్యుడు, భగవద్గీతని లోకానికి అందజేశాడు. దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువుల్లో కల్లా అగ్రగణ్యమైన స్థాయిని పొందినటువంటి జగద్గురువు. అటు శ్రీ విద్యా సంప్రదాయానికి, ఇటు అద్వైత సంప్రదాయానికి, అటు యోగ సిద్ధికి, మూడిటికి కూడా పతాక స్థాయిలో ఉండేటటువంటి గురువు దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తాత్రేయుల వారు గురువు. మీరు చూడండి, భగవంతుని యొక్క స్వరూపాలలో ప్రధానమైనవన్నీ గురుస్వరూపాలుగానే ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కదా త్రిమూర్తులుగా చెప్తాం. అలా చెప్పినప్పుడు బ్రహ్మగారు గురువు. ఎందుకనంటే ప్రజాపతులను సృష్టించి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చతుర్ముఖ బ్రహ్మగారే ఇస్తాడు కాబట్టి ఆయన గురువు. ఆయన లోకాలకన్నిటికీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట ఉంది, సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆ ఆశ్రమంలో తరించలేకపోయిన వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చుంటే బ్రహ్మగారి దగ్గర కల్పాంతం వరకు వేద పాఠాలు వింటుంటారు అని. కాబట్టి బ్రహ్మగారు గురువు, విష్ణువు గురువు, శివుడు గురువు, పరదేవత గురువు. గురువు కాని వాళ్ళు లేరు, వాళ్లే గురువులుగా వస్తారు. అసలు గురువుగా రావడం అన్నది గురు సంప్రదాయంలో, గురు పరంపరలో మొదటి గురువు ఎవరంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మొదటి గురువుగా వచ్చి తన గురించి తాను పరిచయం చేస్తాడు శాస్త్రాన్ని. లోకులు తనని పొందడానికి మార్గాన్ని చూపిస్తాడు. అది పరంపరగా వెళ్ళిపోతుంది. ఎక్కడో పర్వతం మీద పడినటువంటి వర్షం నదిగా మారి ఆ నది ప్రవహించి 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 వచ్చి కాలవగా మారి కాలవగా ప్రవహించి ఊరు పక్కకు వచ్చి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకుని తాగి మనం అన్నం వండుకున్నట్టు ఎక్కడో కొండ మీద పడినటువంటి నీరు చిట్ట చివర మన ఇంట్లోకి చేరుకుని మనం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైనట్టు మొట్టమొదటి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని అలా పూర్వాచార్యులు పట్టుకుని గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువుగా ముత్తాత, తాత, తండ్రి, కొడుకు ఎలా పరంపర వంశం వస్తూ ఉంటుందో అలాగే గురువులు కూడా అలా పరంపరాగతంగా వెడుతూనే ఉంటారు. అందుకే గురు సంప్రదాయమనందు ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే గురువు సాధన చేత భగవంతుణ్ణి అందించడం కాదు. ఒక్కొక్క స్థాయిలో గురువు ఎంత తీవ్ర స్థాయికి పెడతాడంటే ఈశ్వరుణ్ణి ఆదేశిస్తాడు, నువ్వు ఓసారి వెళ్ళి ఆయనకి కనపడరా అంటాడు. అంటే తన యందు అంత భక్తి చిత్తం ఉన్నటువంటి ఆ గురువు యొక్క మాటకి ఈశ్వరుడు వశుడై పెడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.